ఇప్పుడు కూడా బాగుందండి. వాళ్ళు చెప్పిన ప్రకారం కుటుంబ ప్రభుత్వం చెప్పినట్టు ప్రకారం మనం బాగుందని చెప్పేసి మనం అనుకోవాల్సి తప్పదు. పరిస్థితులు అలా ఉన్నాయన్నమాట. వాళ్ళు ఎలా చెప్తే అలా నడుచుకోవడం పోవడం అనేది చాలా ఉత్తమం. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న దాడుల దృష్ట్యా మనం అని వాళ్ళేమంటున్నారంటే ముందు జరిగాయి కదా అంటున్నారు. సరే వాళ్ళు జరిగినవి అంటారా, మళ్ళీ వీళ్ళు చేస్తున్నారు. మళ్ళీ ఇంకోసారి మళ్ళీ వీళ్ళు చేస్తారా అనేది మనం ప్రజలకు వదిలేయాలి. ప్రజలు నిర్ణయిస్తారు. సో పథకాలు అంటారా, పథకాలు వీళ్ళు చెప్పారు ఇచ్చామంటున్నారు. సరే ఇచ్చేవారంటే ప్రజలు హ్యాపీగానే ఉంటారు. మళ్ళీ వీళ్ళని గవర్నమెంట్లోకి తీసుకురావాలని కోరుకుందాం మనం కూడా కోరుకుందాం. ఎందుకంటే మనం కోరుకోవాలి. వీళ్ళు ఎంత ఇంప్లిమెంట్ చేసామని చెప్తుంటే అలాగే కోరుకోవాలన్నమాట. అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎలా రానేమో భూస్థాపితం చేస్తామంటున్నారండి. భూస్థాపితం చేసే వాళ్ళందరూ మాటల్లోకి చెప్తున్నారు కానీ ఎంతోమంది అనుకుంటారు చేద్దామని చెప్పేసి. కానీ అది చేయాలంటే పబ్లిక్ ఊరుకోరు కదా. పబ్లిక్ ఊరుకుంటారా? భూస్థాపన చేసే వాళ్ళందరూ భూస్థాపన చేసుకుంటూ వెళ్ళిపోయారు ఆల్రెడీ. సో మాట వరకు కాకోకుండా ప్రజా సంక్షేమం కొరకు మీరు ఆలోచన చేస్తున్నారు.